తెలంగాణకు వస్తారట మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏం పని ఉన్నదో ఆంధ్ర ప్రజలు తెలంగాణకు రావడానిక ప్రతి నిమిషము ఆంధ్రప్రదేశ్ను వదిలి వేరే రాజకీయాల మీద దృష్టి పెట్టిన ప్రతి క్షణం కూడా ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినట్టే. ఖచ్చితంగా ఒకవేళ మీది జాతీయ పార్టీ అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా ఒక బీసీకో ఎస్సీకో ఎస్టీకో జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చి తెలంగాణలో కూడా ఒక ఎస్సీ ఎస్టీకి తెలంగాణ అధ్యక్ష పదవి ఇచ్చి దేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో మీరు అధ్యక్షుడిని ఎన్నుకోండి. కేవలం అక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి పోయిన 5 ఏళ్ళు ఈయన అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఏలు పెట్టలే, ఎందుకు కాలు పెట్టలే, ఎందుకు మాట్లాడలే? అప్పుడు పైసలు లేవు కాబట్టి ఆంధ్రలో అప్పనంగా దోచుకున్న పైసల్ని తెలంగాణలో రాజకీయం చేయడం కోసం మాత్రమే చేస్తున్నాడు. లేకపోతే నిజంగా ఆంధ్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటే తెలంగాణలో తన శాఖ లేకుండా చేసుకోవాలి. కానీ మళ్ళీ తెలంగాణలో నేను పెట్టుబడి పెడతా 2004లో ఓడిపోయిన తర్వాత తెలంగాణలో 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత 2024 ఈ 20 సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా పరిపాలనలో లేదు. 20 సంవత్సరాలు 2014లో అధికారంలోకి వచ్చినా అది ఆంధ్రాలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అది కూడా భారతీయ జనతా పార్టీ భిక్షమే. ఎస్, ఈ మాట స్పష్టంగా చెప్తున్నాం. బీజేపీ వేసినటువంటి భిక్షం ద్వారా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 99లో 2014లో 2024లో ముఖ్యమంత్రి కాగలిగారు. అది కేవలం బీజేపీ కార్యకర్తల బీజేపీ నాయకులు వేసినటువంటి భిక్షం మాత్రమే. అది మీరు పొంది తర్వాత వీళ్ళను ఆడుకున్నారు, అది వేరే విషయం. బీజేపీని ఆడుకున్నారు, బీజేపీని ముంచేశారు చంద్రబాబు నాయుడు గారు, అది వేరే అంశం. కానీ ఇంకా తెలంగాణ పౌరులకు, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు తెలుగుదేశం అనేటువంటి పార్టీ తెలంగాణలో అవసరం ఏమున్నది? పోనీ 2014లో 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్ని పోటీ చేసిరు? 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్ని పోటీ చేసిరు, ఎన్ని గెలిచిరు? ఆ తర్వాత మీ నాయకులంతా ఎక్కడ వేరు? 2018లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎందుకు గెలవలేకపోయింది? ఈ అంశాలను పరిశీలించాలి. గత 20 సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఏదో బీజేపీతో పొత్తుతోటి ఓ 15 స్థానాలు గెలిచి ఉండొచ్చు. 2014లో బీజేపీ పొత్తు లేకపోతే ఆయనతో కూడా గెలవకపోతుండే. ఎస్, బీజేపీ వల్ల మాత్రమే తెలుగుదేశం లాభపడింది. తెలుగుదేశం వల్ల బీజేపీ లాభపడలే. తెలుగుదేశం లేకపోతే వాళ్ళ తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎమ్మెల్సీ ఇవన్నీ గెలిచింది. తెలుగుదేశంతో ఉన్నప్పుడు వాళ్ళు భిక్షం వేసినట్టు వేసారు, వీళ్ళు అట్లనే అడక తిన్నారు. ఇవాళ కూడా అంతే, ఆంధ్రాలో అదే పరిస్థితి. మళ్ళీ వచ్చి తెలంగాణలో మళ్ళీ చేస్తా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడుతో మీరు ఎన్ని ఎక్కువ సార్లు మాట్లాడితే అన్నిసార్లు కాంగ్రెస్ను పుట్టి ముంచినట్టే. మీరు కాంగ్రెస్ను ముంచినట్టే అవుతుంది. ఏదో ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయితే మరి తమిళనాడు ముఖ్యమంత్రితో ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడతలేరు? కర్ణాటక ముఖ్యమంత్రితో ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడతలేరు? మీకు ఆంధ్ర తెలంగాణ విభజన సమస్యలు ఉన్నాయి. కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులను కూడా పిలిచి ఢిల్లీలో కూర్చొని మాట్లాడురి, మొత్తం లొల్లి పోతుంది. హైదరాబాద్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చర్చలు చేపట్టిరంటే ఇగో ఇక్కడ అక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టు లెక్క. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగానే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. తెలంగాణలో చంద్రబాబు నాయుడు తిరగడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది. ఆంధ్రాలో పొత్తున్నాడు కాబట్టి తెలంగాణలో కూడా వాళ్ళకి పొత్తు అవుతుందేమో అని ఉన్న బీజేపీ శ్రేణులు కూడా పక్కకు పోయేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ అది బీఆర్ఎస్ పార్టీకి వరము లబ్ధి. మరి కేసీఆర్ను లేపడానికి, కేసీఆర్కు ఏమైనా ఆక్సిజన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కావాలని తెలంగాణలో అడుగు పెడుతున్నారా అనేటువంటి అంశాన్ని ఒకసారి చూడాలి. లేకపోతే ఎందుకు ఇన్నిసార్లు హైదరాబాద్లో నీకు ఏం పని? ఉన్నాయి అమ్ముకొని పోయి ఆంధ్రాలో ఉండు. నీకు ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇన్నిసార్లు హైదరాబాద్కి రావు, ఆంధ్రాలోనే ఉంటావు. హైదరాబాద్లో ఏమున్నది నీకు? ఇంకా చచ్చిపోయినాక ఆత్మ కూడా ఇన్న తిరుగుతుంది ఏంది? వదిలిపెడతలేరా? ఇక్కడ ఏమైనా దాచుకున్నాయి దోసుకున్నాయి ఇంకేమైనా ఉన్నాయా? పోనీ బెంగళూరులో కూడా ఓ ఇల్లు కొనుక్కొని బెంగళూరులో తిరుగురి, ఏమున్నది బాధ? మద్రాసులో తిరుగురి, మీ ఊరికి కుప్పంకి మద్రాసు దగ్గరనే కదా, పోయి మద్రాసులో ఇల్లు కట్టుకొని ఇల్లు కొనుక్కొని అక్కడ తిరుగురి. మొన్నటిదాకా ఆంధ్రాతో కలిసి ఉన్నారు. మీకు, మీ మామకు, మీ వాళ్ళందరికీ చెన్నైలో ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ మిన్న ఎందుకు మీకు? అక్కడనే అనుమానాలకు తావిస్తుంది.
చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషమైనా సరే ఆంధ్రాను వదిలి తెలంగాణకు రావడం అనేటువంటిది అది ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయడమే. మీరు ఆంధ్రాను డెవలప్ చేసుకోండి. 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి పాలనలో మొత్తం నాశనమైందన్నారు కదా. మీరు అత్యంత మేధావులు కదా, మీకు అత్యంత అనుభవం ఉన్నటువంటి నాయకులు కదా, కేంద్రంలో మీరు మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అధికారంలో ఉంది కదా, వెంటనే మొత్తం ఒక ఓం భూమ్ బుష్ అని చెప్పేసి అద్భుతాలు చేయండి. ఒక అద్భుతం చేసి ఆంధ్రప్రదేశ్ను బాగు చేయండి. 1-2 ఏళ్లలో పెద్ద రాజధాని కట్టండి. మునిగిపోయింది. మీరు ఎక్కడైతే అమరావతి రాజధాని అనేటువంటి మాట చెప్పారో మునిగిపోయింది. అక్కడ మొన్న వానలకి అమరావతి భూములన్నీ మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ మీరు రాజధాని అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా వరదల్లో మునిగిపోయినాయి. మళ్ళా మీది ముందు చూపు, కేవలం మీ ముందు చూపు మీ ఆస్తులు పెంచుకోవడానికి, మీ పార్టీని బాగుపరచుకోవడానికి, లేకపోతే మీ వంది మాగదులు మీకు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకు ఆయాచిత లబ్ధి పొందేటువంటి పని తప్ప ఇంకొకటి కానే కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారిది. ఇదే అంశం ఇంకెక్కడో చూసిన దీన్నే మళ్ళా ఇదే ఈ న్యాయ వ్యవస్థ అంతేనా అని చెప్పేసి ఒక విషయాన్ని బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. బంగ్లాదేశ్లో న్యాయ వ్యవస్థ అన్నీ పోయినాయి, ఇక్కడ ఏదో జరిగిందని బంగ్లాదేశ్ను చెప్పారు. ఇక్కడ తాజాగా న్యాయ వ్యవస్థపై కూడా ప్రజల్లో నమ్మకం. బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉద్యమానికి భారతదేశంలో ఉన్నదానికి దయచేసి పోల్చాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్లోనో, పాలస్తీనాలోనో, యెమెన్లోనో, సిరియాలోనో జరిగేటువంటి తిరుగుబాట్లకు, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరిగినటువంటి తిరుగుబాట్లకు దయచేసి భారతదేశాన్ని ఆపాదించకండి. భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలం ఇట్లాంటి తిరుగుబాట్లు జరగవు అనేటువంటిది స్పష్టంగా నేను రాసిస్తా. అది అండర్లైన్. హిందువులు మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం బాగుంటుందనేది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యము. అదే విషయాన్ని మనం గమనించుకోవాలి.